రేయ్ అమ్మాయిలతో ఆడుకోకరా, దేవుడు క్షమించడు. రే నీకు ఒకటి తెలుసా, మన ఇండియాలో 1000 మంది అబ్బాయిలకి 1033 మంది అమ్మాయిలు ఉన్నారా? ఆ దేవుడు ఇవన్నీ పట్టించుకునేవాడైతే 1000 మంది అబ్బాయిలకి 33 మంది అమ్మాయిల్ని ఎందుకు ఎక్స్ట్రాగా పుట్టించాడు? నా ఎక్స్ లవర్ కలెక్టర్ కూతురు కవిత పెళ్లికి వెళ్ళి భోంచేలేదా? ఆ ఇంజనీర్ కూతురు సీత తన హస్బెండ్ తో హనీమూన్ కి వెళ్తున్నప్పుడు మనం అందరం వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చాంగా, మర్చిపోయారా? వాళ్ళంతా సరేరా, ఇది కమిషనర్ కూతురు కదా. కమిషనర్ కూతురు అయితే కమిషనరా? రైట్ రా, చంపేస్తాను. కమిషనర్ కూతురు నేను సిన్సియర్ గా లవ్ చేస్తానని నీకు తెలుసుగా? మరెందుకు కమిషనర్ కూతురు డైలాగ్ రాసావు అందులో? ఏంటంటే నా థాట్ ప్రాసెస్ మొత్తం పేస్ట్ చేశాను మామా. ముందు అది మార్చు. తనది డ్రామా అని కూడా చూడదు, నన్ను రాసి రంపాన్ని పెట్టేస్తుంది. అసలు అది పెద్ద గయ్యాలరా బాబు, చచ్చిపోతున్నాను దాంతో. శిల్పా పొద్దు నుంచి ట్రై చేస్తున్నా, స్విచ్ ఆఫ్ ఎందుకు చేసావు? డ్రామా రిహార్సల్ లో ఉండిపోయాను. నేను ముఖ్యమా రిహార్సల్ ముఖ్యమా? డౌటా? జస్ట్ ఆన్సర్ మీ. ఐ లవ్ యూ సిన్సియర్లీ, డీప్లీ, హార్ట్ఫుల్లీ. ఓకేనా? రేపు నాకు కాలిపోతే ఏం చేస్తావు? పొద్దునే కాళ్ళు పోతే కీళ్ళిపోతాను. ఏంటిది పోతే? ఓకే, నేనే నిన్ను భుజాల మీద ఎక్కించుకుని లైఫ్ లాంగ్ మోస్తాను. ఇప్పుడు నీ బిడ్డ నేను మోస్తున్నా. దాన్ని ఏంటి బిడ్డ? బిడ్డ ఎప్పుడు? ఆ రోజు వర్షం వచ్చింది అప్పుడు. కన్ఫర్మ్ అవగానే సూసైడ్ ఏంటి చూస్తున్నావు? అలా చూడకు. అలా చూసే నా కొంప ముంచావు. ఒక్క కేసు అని చెప్పి అన్ని. అయినా నా తప్పు కూడా ఉందిలే. అబోర్షన్ చేయించుకుందాం అనుకున్నాను, కానీ మనసు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వను? నవ్వనా ఏడవనా? ఇడియట్. స్టూపిడ్. నాన్నకి తెలిస్తే ఇద్దరిని కాల్ చేస్తాను. నువ్వేం మాట్లాడుకు. ఇక నుండి నేను చెప్తాను, నువ్వు విను. ఎందుకంటే మోస్తున్నది నేను కదా. ముందు ఇలాంటి అల్లచిల్లర పనులన్నీ మానేసాయి. ఏ జైపూర్ లోనో జపాన్ లోనో జాబ్ ఎతుకు. నా ఎగ్జామ్స్ అవ్వంగానే లేచిపోదాం. మన కెపాసిటీకి జగదాంబ సెంటర్ లోనే దొరకదు. చెప్పనట చెప్పను. అయ్యయ్యో, కమిషనర్ నన్ను ఎక్కడెక్కడ కాలుస్తారో తెలియదు. ఈ ఏజ్ లో నేను తండ్రి కావడం ఏంట్రా బాబు. కొంచెం జాగ్రత్తగా. మన గ్రూప్ లోనే ఫస్ట్ టైం ఫాదర్ అయ్యావు, ట్రీట్ లేదా? నేను బాధలో ఉన్నాను రా. బాధలో ఉన్నప్పుడేరా మందు కొడతారు. సరే రే, కేసు వీటిని తీసుకోరా. బ్రాందీరా. నిన్ను రై ఫోన్ తీరా. ఏంట్రా ఫోన్ తీయడానికి ఇంత లేటు? పార్టీయా? అంటే ఫస్ట్ టైం ఫాదర్ ఫ్యామిలీ. నువ్వేంటి, నీకు నిద్ర రాలేదా? బాగా వస్తుంది, కానీ నీ బిడ్డ నిద్రపోనిస్తేగా. ఫోన్ అడిగివు ఏంట్రా? అమ్మ నిద్రపోనువా ఏంటి? డాడీ జోలుబడు బజ్జుకోరా బుజ్జిగాడా, అల్లరొద్దు అందగాడా. ఒకవేళ అమ్మ లాంటి అమ్మాయి బజ్జుకోమ్మ బుజ్జాయి. బిడ్డ నిద్రపోతుండ్రా. ఇక్కడేది కాదు, ఇంకొంచెం దూరమేగా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం కదా. నేను అప్పుడే చెప్పాను వర్షం వచ్చేలా ఉందని. నువ్వు వెళ్ళలేదు, తీసుకొచ్చేసావు. ఫుల్ గా తడిచిపోయాను. నేను రాలేను. ఇలాంటి క్లైమేట్ లో అమ్మాయిని రప్పించడానికి అబ్బాయిలు ఎంత బతిమాలుతారు. వాళ్ళంతా మంచి అమ్మాయిలు. నీలాగా ఇక్కడ ముట్టుకోవద్దు, అక్కడ ముట్టుకోవద్దు, ఇక్కడ ముట్టుకోవద్దు అంటారుగా వాళ్ళు. ఇంట్లో ఉంటే కంప్యూటర్ చూసి ఇక్కడే చూస్తున్నావు. ఇప్పుడు అక్కడే చూస్తున్నావు. అంటే హీరో హీరోయిన్లు వర్షంలో తడిచి ఒక ప్లేస్ కి వచ్చినప్పుడు ఓ కొట్టంగా ఇల్లు కట్టి పెట్టుంటాడు. అందులో బెడ్ ఉంటుంది, బెడ్షీట్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, క్యాంప్ ఫైర్ ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ వాడు మాత్రం ఉండడు. లోపలికి వెళ్ళొచ్చు, ఓ సాంగ్ వేసుకోవచ్చు, తలుపు కూడా వేసుకోవచ్చు. తలుపు దేనికి? అంటే తలుపు వేసుకోకపోతే బాగుండదు కదా. శిల్ప, మన లవ్ మొదలై చాలా కాలం అయింది. ఒక కిస్ ఇవ్వా? సరే నేను ఇస్తాను, ఒప్పుకో. ఒక్కటే మళ్ళీ అడుగును. అక్కడ ఎక్కడైనా ఓకే. తొండి నేను ఒప్పుకోను. నేను ఇవ్వకముందే నువ్వు జరిగిపోయావు. ఫుల్ గా అక్కడ మెడ పక్కన ప్రామిస్ గా మళ్ళీ అడుగును. ఒకే ఒక్క కిస్. ఓకేనా? ఒక్క కిస్సే.
ఇంకొక్క కిస్సే కదా. ఇదేంటి ఇంత తొందరగా ట్యూన్ అయిపోయింది? రే ఇదే లాస్ట్, మళ్ళీ మళ్ళీ అడుపు, నేను ఒప్పుకోను. ఒక్క కిస్సే కదా. ఆపొద్దు. నువ్వు ఆపనివ్వట్లేదే. ఎక్కడికి వద్దు, ఇవన్నీ తప్పు. శిల్పా శిల్పా, ఎంతసేపు నిద్రపోతావే? కింద నీకోసం నాన్నగారు వెయిట్ చేస్తున్నారు. స్నానం చేసి ఈ బట్టలు వేసుకో. ఏంటి గుడికి వెళ్తున్నామా? అవునవును, త్వరగా రా. ఏంటి మీరంతా? మేం రాకూడదా? రామ్మా కూర్చో. షాక్ అయ్యావా? తనతో ఇంకా ఈ విషయం చెప్పలేదండి. నేను ఎప్పుడు ఇంతే, వీళ్ళని ప్రతి విషయంలో సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాను. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు కొంతకాలం క్రితం జరిగిన మరో ప్రేమ కథను చూద్దాం. దానికి దీనికి లింక్ ఉంది. అదేంటో ముందు ముందు మీకే తెలుస్తుంది. గొడవ చేయకూడదు. అందరికీ తెచ్చానని చెప్తున్నాను కదా, నా మాట వినండి. హాయ్ సతీబామ అక్క, మా అందరికి బట్టలు. వెరీ గుడ్ వెరీ గుడ్. జాగ్రత్తగా ఆడుకోండి, మెల్లగా. అంకుల్, పిల్లల్లో ఆనందం చూసినప్పుడే నువ్వు వచ్చావనుకున్నాను. వెళ్ళి ఆడుకోమ్మా. ఈ ప్యాకెట్స్ ఏంటి? అనితకి గిఫ్టా? అవును, రేపు అనిత బర్త్డే. నీ శాలరీలో సగం అనిత గిఫ్ట్స్ కి, మిగతాది ఆశ్రమానికి ఇవ్వడానికి సరిపోతుంది. మరి రేపు నీ సంగతి ఏమిటమ్మా? నాకంటూ మీరందరూ ఉన్నారుగా, అందుకే నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. మన కలెక్టర్ గారు అబ్బాయి, ఒక్కడే పిల్లవాడు, మంచివాడు, ఆదర్శ భావాలు ఉన్నవాడు. మన అనాథాశ్రమంలో పెరిగిన అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నాడు. మరి అతనికి నీ ఫోటో పంపించమంటావా? అనిత నా రూమ్మేటే అయినా సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాను అంకుల్. తన చదువు అవ్వగానే మీరు ఆశించినట్టే పెళ్లి చేసుకుంటాను. వస్తాను అంకుల్. అలాగే. హలో, అమ్మా సత్య, సొంత అక్కలా చూసుకున్నావు కదమ్మా. నీకు కూడా చెప్పుకోలేని కష్టం ఏమొచ్చిందో ఏమో దానికి. నువ్వే తెరిచి చూడు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ సో మచ్. ఏ అన్నయ్యలకే కట్టాలా? జీవితాంతం ఎవరైతే తోడుగా రక్షగా ఉంటారో వాళ్ళకి కట్టేదే రక్షాబంధన్. నాకున్న ఒకే తోడు నువ్వే కదక్కా. ఎక్కడికి వెళతాం? ఎక్కడికన్నా వెళ్ళిపోతాను, ఇక్కడ మాత్రం ఉండలేను. అక్క అక్క అంటూ నా చుట్టూ తిరిగేది. మీరిద్దరూ వచ్చిన తర్వాతే ఒట్టి హాస్టల్గా ఉండేది ఒక ఇల్లుగా మారింది. నా మాట విని ఇక్కడే ఉండిపోమ్మా ప్లీజ్. అన్నట్టు మర్చిపోయాను, నీకు లెటర్ వచ్చింది, ఉండిస్తాను. ఫ్రమ్ అనిత. అక్క నన్ను క్షమించు. నాకు మంచి రూమ్మేట్గా అక్కగా నువ్వు దొరికావు. కానీ నా క్లాస్మేట్స్ అలా కాదు. వైజాగ్ డ్రగ్ మాఫియా మైకేల్ దండపాణి కొడుకు డేవిడ్ పాముతో కాటేయించుకొని ఆ విషయాన్ని డ్రగ్లా తలకెక్కించుకునే మృగం. నా ఫ్రెండ్స్ ద్వారా వాడితో నాకు పరిచయం అయింది. జీవితమే చీకటైపోతుందని తెలియక వెలుగులోంచి చీకట్లోకి నడిచాను. నన్ను కన్న వాళ్ళతో పాటు మిగతా అందరూ ఎగ్జామ్లో ఫెయిల్ అయినందుకే ఇలా చేసుకున్నాను అనుకుంటారు. కానీ నీకు మాత్రం నిజం తెలియాలని ఈ లెటర్ రాస్తున్నా. డ్రగ్స్కి అలవాటు పడ్డ నన్ను డేవిడ్ న్యూడ్గా ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. వాడు చెప్పినట్లు చేయలేకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయం ఎవరికీ తెలియనివ్వద్దు. నీ అనిత. లేదు, వదలను.
నీలాంటి చావు ఇంకే అమ్మాయికి రాకూడదు. రాకుండా నేను చూస్తాను. రాస్ ఇలాంటి వాడు కనిపిస్తే కాల్ చేయాలి. ఏమై బండిది. యూ డోంట్ వరీ. వాడెక్కడున్నాడో తెలిసిన వెంటనే వాడిని అరెస్ట్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. సార్ నేను భామన్ మాట్లాడుతున్నాను. ఏమైంది సార్ ఆ కేసు? ఇప్పటిదాకా వివరాలు ఏం చెప్పలేదు. ఎయిర్పోర్ట్లోనా? కేసు గురించా? ఓకే ఓకే అలాగే సార్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సార్ ఎయిర్పోర్ట్ అన్నాడు. హలో ఇన్స్పెక్టర్. మేడం షట్ అప్. నో మోర్ ఎక్స్ప్లనేషన్స్. యు ఆర్ సస్పెండెడ్ ఫర్ 6 months. 6 months మేడం, మరి నా జాబ్? అది ఎంక్వైరీ తర్వాత డిసైడ్ అవుతుంది. యు కెన్ గో నౌ. రామచంద్ర రామచంద్ర, కొంప పక్కన ఈ పోలీస్ స్టేషన్ ఉండటం కాదు గాని ఏనాడు నేను అలారం మోగడం నిద్ర లేవడం అనేది లేదు. రోజు వీళ్ళు ఎవరికొవరికి ఉతుకుడి కార్యక్రమం పెట్టడం, ఆ పొలికేకలతో నాకు మేలుకు రావటం. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరగటం అంటే ఇదే. ఆ అమ్మాయి పేరు కామిని, కలర్ సూపర్, చదువు ఎంఫిల్, వైజయంతి, సంసారపక్షమైనటువంటి పిల్ల. ఎంత మంచిదంటే అమ్మా అన్నా ఉంటే మామయ్య అని కాళ్ళకి దండం పెట్టేస్తుంది. వంట కూడా బాగా చేస్తుందిరా. ఆ వచ్చేంత వరకు మనం పస్తులుండాలా? రే 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 1 minute. ఏంటి? ఈ అమ్మాయి శాంతి. ఇప్పటికి 50 మందిని చూసావు. వాళ్ళకేమో నేను నచ్చను, నన్ను చూస్తే వాళ్ళకి నచ్చదు. అయినా నువ్వు నన్ను ఇంకాస్త గ్లామర్ గా కనుండాల్సింది. చపాతి పిండితో ఇడ్లీ చేయగలమా? కదా కదా. ఇప్పటికి నన్ను వదిలే, నాకు పెళ్ళొద్దు, ఏమీ వద్దు, వస్తా. అంటే నేను ఇక్కడ ఉండకూడదంట. అవును, నువ్వు అరెస్ట్ చేయించింది మామూలు వ్యక్తిని కాదు, పెద్ద రౌడీ అంట. వాళ్ళు నీ కోసం ఇక్కడ వెతుక్కుంటూ వస్తారు. ఈ లోపే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఏది ఏమైనా నువ్వు ఇక్కడ ఉండొద్దు. నా మాట విని వైజాగ్ వెళ్ళిపో. నువ్వెక్కడున్నా హాయిగా ఉండాలమ్మా. అడ్వాన్స్ వద్దట, పెళ్లికని అమ్మాయిలే కావాలంటే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆదాబ్ సార్. సలాం అలైకుం సార్. నమస్తే సార్. ఇదేమిటి అన్ని భాషలు మొదలెట్టారు సార్? ఎందుకయ్యా అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు? ఏ అడ్వాన్స్ లేకుండా అద్దెకి ఇవ్వబడును, గమనిక పెళ్లి కాని అమ్మాయిలకి మాత్రమే. కోట కుటుంబరావు. సార్ ఇన్విటేషన్ సార్. ఎవరికయ్యా పెళ్లి? నా పెళ్లి సార్. నీకా? మొన్న కదా చేసుకున్నావు, 3 నెలల క్రితం. అది 2వ పెళ్లి సార్, ఇది 3వది. మొదటి పెళ్ళం ఏమైందయ్యా? చచ్చిపోయింది సార్. ఓ ఐఎమ్ సారీ. మరి 2వ పెళ్ళం? పక్కింటి డ్రైవర్తో. ఈ పెళ్లికి మీరు రాలేకపోతే 4 పెళ్లికైనా రావాలి సార్. భూమికి జాండలేడు, వీడికి 3 పెళ్ళిళ్ళు, మనకు ఒక్కటి కూడా లేదు. ఎందుకు నవ్వు? చేసుకుంటావా నాన్నా? ఇప్పుడు నేను మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను. పోర్షన్ చూపిస్తాను, ఫోటో చూపిస్తున్నారేంటి? ఈ ఫోటోలో ఉన్న ఆయన నచ్చిన వాళ్ళకి ఈ ఇల్లు అద్దెకి ఇవ్వబడుతుంది. ఇదేంటి ఇంట్లో చేరాలంటే అబ్బాయి కూడా నచ్చాలా? ఇదే కమన్ కమన్ కమన్, బాగా చూసుకోమ్మా. ఒక్కగానొక్క కొడుకు, లక్షల ఆస్తి. ముసలాడు అడ్వాన్స్ లేదా అన్ని ఫ్రీ అన్నాడు, దేనికోసమా? అయ్యో సారీ సార్, ఐఎమ్ ఎంగేజ్డ్. ఇదేం ఫిట్టింగ్ బాబు, కొంచెం ఫేర్ గా ఉంటే బాగుండేది. నువ్వు వెళ్ళి మేకప్ చేసుకోమ్మా. శాలరీ ఎంత? నిన్ను పోషించాను సరిపోదులే అమ్మా. పోవై నువ్వు నీ ఫోటో. సూపర్. ఓకే ఓకే. ఏం చేస్తుంటావమ్మా? ఫ్రీలాన్సర్. ఓహో. పగలంతా మంచి కోడలుగా ఉంటాను. థ్యాంక్ యూ. నైట్ మాత్రం కొంచెం బిజీ. ఏది? నా భార్య నట్టకు తీసుకెళ్ళిపోయావు. నేను చచ్చేలోపు నా కొడుక్కి ఒక మంచి పెళ్ళాన్ని ప్రసాదించు దేవుడా. సారీ అండి. ఏంటమ్మా ఇది, ఎంత తొందరపడితే ఎలా? చూసుకోవాలిగా. నువ్వు సత్యభామే కదూ? అవును. హైదరాబాద్ లో కదా చదివావు? అవును. నన్ను గుర్తుపట్టలేదా? స్వాతి వాళ్ళ బాబాయిని. చిన్నప్పుడు నేనే కదా మిమ్మల్ని ఇద్దరిని స్కూల్కి తీసుకెళ్లేవాడిని. అవును, స్వాతి ఎలా ఉంది? తనకు పెళ్లి అయిపోయింది. అలాగా? మీకు తెలీదా? అదొక పెద్ద కథలే అమ్మా. కాఫీ తాతో మాట్లాడదామా? అలా మా అన్నయ్య నేను విడిపోయాం. ఏంటి చూస్తున్నావు? ఒకప్పుడు 5 ఇడ్లీ, 1 టాబ్లెట్, ఇప్పుడు 5. మీ టాబ్లెట్స్ తీసుకోండి. చెయ్యి స్లిప్ అయింది. ఆగండి, ఆ కాఫీ తాకండి. ఎందుకని చెప్పవయ్యా? మరి నువ్వు తాగు. తాగో. ఏమైందండి?
మొట్టమొదట మీలాంటి అందమైన అమ్మాయిని చూసి సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత బయోడేటా కలెక్ట్ చేసుకుని ఇలా వస్తారు. ఏజ్ లో పెద్దవాళ్ళు కదా, మీరు డౌట్ పడరు. నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎక్కడికి పార్సల్ చేసేవాళ్ళు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. మీ పేరు? సత్యమూర్తి. మరి మీ పేరు? నా పేరు సత్యభామండి. జాగ్రత్తగా ఉండండి. బాయ్. బాయ్. ఆటో. ఎక్కడికి వెళ్ళాలి మీరు? భీమ్లీ. అవునా, నేను అటే వెళ్తున్నాను. కూర్చోండి. వద్దండి, నేను ఆటోలోనే వెళ్తాను. ఇంత జాగ్రత్తగా ఉంటే చాలు. ఓకే, బాయ్. బాయ్. ఓకే. ఈడు జరిగిపోయినట్టు బాబు. అమ్మో. మా వాడి పెళ్లి సంబంధం ఏం చేశా? మీ వాడు కొంచెం కష్టమేనండి. మీకైతే చెప్పండి, పార్టీ రెడీగా ఉంది. ఏజ్ 51, ఎన్ఆర్ఐ బ్యాచ్. ఇప్పుడే వస్తాను. బ్రోకర్ గారు. అబ్బా, కొండ వలస ఫ్రమ్ కొత్త వలస. ఫుల్ సౌండ్. నా ఇంటి సంగతి ఏమైంది? డాబా గార్డెన్ సిరిలో ఏం చేశారు? అక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయండి. మరి అక్కయ్య పాలెం? బ్యాడ్ స్మెల్ వస్తుంది. రామృతమంతరపేట ఏం చేశారు? ఆ లొకాలిటీ బాగాలేదండి. అయితే మీకోసం సెపరేట్ గా కట్టించాల్సిందే. రెడీ అవుతుంది, మీరు వెయిట్ చేయండి. ఏమ్మా, నీకు ఇల్లు కావాలా? అవునండి. 3 bedroom హౌస్. మరి రెంట్? 100 rupees ఓన్లీ. డైలీయా? కాదు, మంత్లీ. 2900 square feet ఫ్లింత్ ఏరియా. ఎయిర్ ఫ్రీ, వాటర్ ఫ్రీ. అసలు ఎందుకు ఇదంతా? టోటల్ గా మెయింటెనెన్స్ ఫ్రీ అమ్మా. ఓకేనా? ఇన్ని ఫెసిలిటీస్ తో 100 rupees కే ఇచ్చే పిచ్చోడు ఎవరైనా ఉన్నారా అంకుల్? ఉన్నారే. ఎవరు? ఇదిగా ఈయనే. yes, నేనే. అంటే నాతో పాటు సోనా కూడా వస్తుంది. సోనా, మీనా, బీనా ఎవరైనా పర్లేదమ్మా. కాకపోతే వాళ్ళకి పెళ్లి అయ్యి ఉండకూడదు. మేము ఎప్పుడు రావాలి? ఇమీడియట్. అంటే ఇంత తొందరగా? టుమారో మార్నింగ్. ఓకే. దిస్ ఇస్ మై అడ్రస్. అడ్వాన్స్? నో అడ్వాన్స్. వచ్చేయండి అంతే. బ్రోకరు, ఈఎంఐ లేకపోతే సోనా, ఎవరో ఒకళ్ళు ఫిక్స్ అయిపోతారు. నాకు నమ్మకం లేదు. ఎలా ఎలా ఎలా? అలా అయితే ఓకే. నాకు ఓకే.